వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన 2K రన్ కార్యక్రమాన్ని స్పీకర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ వ్యసనం వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అన్ని డ్రగ్స్ వికారాబాద్లో రానివ్వదు. ఈ రోజు కూడా నేను రన్నింగ్ టైంలో చాలా మంది అంటే ఫిట్నెస్ ఎంతూజియాస్ట్కి చూసాను. వాళ్ళకి కూడా ఇది ముఖ్యమైన సందేశం ఉంది. అండ్ మన పిల్లలకి, ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఇదే విజ్ఞప్తి, మీరు మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాచ్ చేయండి. వాళ్ళు ఏం ఇక్కడ చేస్తున్నారు, ఏం కంపెనీలో ఉన్నారు, వాళ్ళు ఫ్యాషన్లో వాళ్ళ స్కూల్స్లో ఏం యాక్టివిటీస్ జరుగుతుంది. సో స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చెప్తున్నాం. మన తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా రిపీటెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెషన్స్ అండ్ కేసెస్ కూడా అగేన్స్ట్ పెడ్లర్స్ బుక్ చేస్తాం. వికారాబాద్ తరఫుకి బల్క్ క్వాంటిటీలో పెడ్లర్స్ కానీ గంజాయి కానీ we will not be allowing them to transport. We'll keep a proper checks. మత్తు పదార్థాలను వినియోగం పట్ల కలిగే అనార్థాలను గురించి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ డ్రగ్స్, గంజాయిలను తరిమి కొడదాం. ఇది మనందరి బాధ్యత.